వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం వీడియోలో ఇస్లాం మరియు అరబ్ తురుష్క దండయాత్రల గురించి చూసుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో మనము ఇస్లాం గురించి, అరబ్బుల దండయాత్ర గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో తురుష్కుల దండయాత్ర గురించి నేర్చుకుందాము. తురుష్కులు టర్కీ జాతికి చెందిన వాళ్ళు, తురుష్క జాతికి చెందిన వాళ్ళు. జాతి అంటే చాలా పెద్ద వర్గంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకే లక్షణాలు కలిగినటువంటి, ఒకే శారీరక లక్షణాలు కలిగి ఉన్నటువంటి దాన్నే మనం జాతి అని చెప్పేసి చెప్తాము. మనకి తురుష్క దండయాత్రల్లో మొదట భారతదేశం పైన దండయాత్ర చేసింది గజనీ మహమ్మద్ అని చెప్పాల్సి ఉంటుంది. భారతదేశంపై దాడి చేసిన మొదటి టర్కిష్ జాతి వారు మహమ్మద్ గజనీ. ఇతడు ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ ప్రాంతం యొక్క పాలకుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క గజనీ పాలకుడు ఇతని యొక్క తండ్రి వచ్చేసి సబక్తాజీన్. మనకి మొదట పర్షియన్ల నుంచి రాజ్యాన్ని అలప్తాజీన్ ఆక్రమించడం జరిగింది. పర్షియన్ల నుండి రాజ్యాన్ని ఆక్రమించింది, స్వతంత్ర ప్రకటించుకుంది అలప్తాజీన్ గజనీ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలప్తాజీన్ యొక్క అల్లుడే సబక్తాజీన్. సబక్తాజీన్ యొక్క కుమారుడే గజనీ మహమ్మద్. చరిత్రలో చాలా మంది మహమ్మద్లు ఉన్నారండి. సో చరిత్రకారులు ఏం చేశారంటే ఎవరి సమాచారం వాళ్ళకే రాయాలి కాబట్టి గజనీ అనేటువంటిది ఇతనికి చేర్చడం జరిగింది. గజనీ పరిపాలకుడు మహమ్మద్ అని అర్థము. అతని పేరు గజనీ మహమ్మద్ కాదు. గజనీ అనేది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతాన్ని అతనికి చేర్చడం జరిగింది, అతనికి చేర్చారనమాట. క్రీస్తు శకం 998లో సబక్తాజీన్ మరణంతో గజనీ రాజ్యానికి మహమ్మద్ రాజైనాడు. మహమ్మద్ రాజు కావడం జరిగింది. ఈయన అసలు పేరు వచ్చేసి అబ్దుల్ కాసిం మహమ్మద్. గజనీ ప్రాంత పాలకుడు కావటం వలన మహమ్మద్కి మహమ్మద్ గజనీ అనేటువంటి పేరు పిలువబడింది. మనకి ఇండియా పైన దండయాత్ర చేయాలనే ఆలోచన రావడం జరిగింది. అతనికి అనుమతి ఇచ్చింది ఎవరయ్యా అంటే ఖలీఫా ఆల్ ఖాదర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఖాదర్ అనే ఖలీఫా అనుమతితో మహమ్మద్ గజనీ భారతదేశం పైన దండయాత్ర చేశాడు. ఆల్ ఖాదర్ మహమ్మద్ గజనీకి ఇచ్చినటువంటి బిరుదు యామిన్ ఉద్ దౌలా, సామ్రాజ్యానికి కుడి భుజం, అమానీ ఉల్ మిల్లత్, ఇస్లాం మత సంరక్షకుడు అనేటువంటి బిరుదులని ఆల్ ఖాదర్ మహమ్మద్ గజనీకి ఇవ్వడం జరిగింది. సో అతని అనుమతితో భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. మహమ్మద్ గజనీ మొత్తం 17 సార్లు భారతదేశం పైన దండయాత్ర చేసినట్టు హుల్సీ హేగ్ చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 1000 నుంచి 1027 మధ్య కాలంలో దండయాత్రలు చేయడం జరిగింది. మహమ్మద్ గజనీ ఎన్నిసార్లు దాడి చేశాడు? 17 సార్లు. 17 విభిన్న ప్రాంతాలకు వెళ్ళాడండి. ఆయన 16 సార్లు ఓడిపోలేదు. ఒకసారి గుజరాత్కి వెళ్తే, ఇంకోసారి రాజస్థాన్, ఇంకోసారి పంజాబ్, ఇంకోసారి హర్యానా, ఇంకోసారి కనౌజ్, ఇంకోసారి మధ్యప్రదేశ్, ఇట్లా డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. 1000 సంవత్సరంలో మహమ్మద్ గజనీ మొదట ఖైబర్ కన్వా ప్రాంతం పైన దాడి చేశాడు. ఖైబర్ కన్వా పరిసర ప్రాంతాల్లో దాడి చేసి దోచుకోవడం జరిగింది. 1001 సంవత్సరంలో హిందూ షాహీ పాలకుడైన జయపాలునిపై దాడి చేశాడు. ఇదే వైహిందూ యుద్ధము అని చెప్పేసి చెప్తాము. ఈ వైహిందూ యుద్ధంలో జయపాలుడు ఓటమి చెందాడు. జయపాలుడు ఓడిపోయాడు. కానీ జయపాలుని చంపలేదండి, అరెస్ట్ చేసి జైలులో బంధించాడు. మరి ఎందుకు చంపలేదు, ఎందుకు అరెస్ట్ చేశాడంటే ఇక్కడ భారతదేశంపై ఎందుకు దండయాత్ర చేశాడో తెలుసుకోవాల్సి ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసం భారతదేశం పైన దాడి చేశాడు. పేరు ప్రఖ్యాతల కోసం భారతదేశం పైన దాడి చేశాడు. ఇక్కడ జయపాలుని చంపేస్తే అతనికి డబ్బు రాదు, అతనికి సంపద రాదు. జయపాలుని చంపకుండా అరెస్ట్ చేసి బంధించాలి. సో అతన్ని బంధిస్తే అతని కుమారుడు నష్టపరిహారం కడతాడు, చంపేస్తే కట్టడు. అందుకే అతన్ని చంపలేదన్నమాట. అతన్ని చంపలేదు. సో జయపాలుడి యొక్క కుమారుడు ఆనందాపాలుడు
జయపాలుడి యొక్క కుమారుడు ఆనందాపాలుడు మహమ్మద్ గజానీకి ఆనందాపాలుడు నష్టపరిహారం చెల్లించాడండి. నష్టపరిహారం చెల్లించగానే ఈ యొక్క ఆనందపాలుడి యొక్క తండ్రి జయపాలుని మహమ్మద్ గజానీ విడుదల చేయడం జరిగింది. సో అతను విడుదలయ్యాడు. రైట్. జయపాలుడు అవమానంగా భావించాడు. ఒక డబ్బు ఆశ కలిగిన వ్యక్తి చేతిలోన నేను ఓడిపోయింది అని బాధపడుతూ రైట్ అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. జయపాలుడు ఓటమిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే బఠిండా అనే ప్రాంతం పైన రైట్ మహమ్మద్ గజనీ దాడి చేసి విజయ్ రాయ్ని ఓడించాడు. అత్యధిక సంపదని ఇక్కడ పొందడం జరిగింది. బఠిండా పాలకుడు విజయ్ రాయ్ని. రైట్. క్రీస్తు శకం 1005లో ముల్తాన్ను పాలిస్తున్న అబ్దుల్ ఫతే దావూద్ పైన దాడి చేశాడు. ఈ యుద్ధంలో ఆనందాపాలుడు ఫతే దావూద్కు సహాయం చేయడం జరిగింది. ఆనందపాలుడు సహాయం చేశాడు. ఇక్కడ ఫతే దావీద్ ముస్లిం కదా, మరి ఆనందపాలుడు ఎందుకు సహాయం చేశాడంటే అతను ముస్లిం అయినప్పటికీ భారతీయుడు. మహమ్మద్ గజనీ విదేశీయుడు కాబట్టి ఇక్కడ ఫతే దావూద్ అనేవాడు భారతీయుడు కాబట్టి భారతీయుడికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మహమ్మద్ గజనీ డబ్బు సంపాదించడం కోసమే వచ్చాడు కాబట్టి ఫతే దావూద్ పైన దాడి చేశాడు. మరొక అంశం వచ్చేసి మహమ్మద్ గజనీ వచ్చేసి సున్నీ మతస్థుడు, ఫతే దావూద్ వచ్చేసి షియా మతస్థుడు. సో ఈ యొక్క మతద్వేషం కూడా ఒక కారణం అన్నమాట ఈ యొక్క ముల్తాన్ పైన దాడి చేయడానికి. ఓకే. సుల్తాన్ మనకి మహమ్మద్ గజనీ వచ్చేసి సున్నీ మతస్థుడు, అబ్దుల్ ఫతే దావూద్ వచ్చేసి షియా మతస్థుడు. ఈ సున్నీలంటే షియాలకు పడదు, షియాలంటే సున్నీలకు పడదు. సో ఈ గొడవల వల్లనే అతని పైన దాడి చేశాడు. ఆనందపాలుడు ఫతే దావూద్కి భారతీయుడు అనే ఉద్దేశంతో సహాయం చేశాడు. సో ఫతే దావూద్ని చంపేశాడు మహమ్మద్ గజనీ. ఫతే దావూద్ని చంపివేయడం జరిగింది. ముల్తాన్ ప్రాంతంలో ఆనందపాల కుమారుడైన సుఖపాలుని రాజుగా నియమించాడు. సుఖపాలునికి ఇస్లాం ఇవ్వడం జరిగింది. సుఖపాలుడు ఇస్లాం స్వీకరించి నవాపాషా అనే పేరుతో రాజుగా అయ్యాడు. ముల్తాన్కి రాజు అయ్యాడు సుఖపాలుడు. రైట్. ఆనందపాలుడు యొక్క కుమారుడు సుఖపాలుడు రైట్ ముల్తాన్కి రాజు అయ్యాడు. ఈయన తీసుకున్న పేరేందయ్యా అంటే నవాపాషా. నవా అంటే కొత్తగా ఇస్లాంలోకి వచ్చినవాడా అని అర్థము. రైట్. మనకి నెక్స్ట్ చూసినట్లయితే మరొక ముఖ్యమైన అంశము రైట్ 1008 రైట్ మనకి రెండవ వైహిందూ యుద్ధము. ఇక్కడ ఆనందపాలుడు మహమ్మద్ గజనీకి వ్యతిరేకంగా ఒక భారీ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఉజ్జయిని, గ్వాలియర్, చందేరి, కనౌజ్, ఢిల్లీ, కాశ్మీర్ ఇటువంటి రాజపుత్ర రాజ్యాల నుంచి అనేక సైనికుల్ని తెప్పించుకున్నాడు. ఇదే మహమ్మద్ గజనీకి భారతదేశంలో చిట్ట చివరి యుద్ధం కావాలి అని చెప్పేసి అతను రైట్ చాలా సైన్యాన్ని తెప్పించుకున్నాడు. మహమ్మద్ గజనీకి వ్యతిరేకంగా చాలా గొప్పగా పోరాడిన యోధుడు ఆనందపాలుడు అని చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు ఆనందపాలుడు ఎక్కినటువంటి ఏనుగు పారిపోయింది. భారతీయ సైన్యంలో బలహీనత రెండూ కూడా ఏనుగే అని చెప్పాలి. రైట్. చాలా ఎత్తుగా ఉంటుంది ఏనుగు. సో శత్రువులు ఎవరు కూడా దాడి చేయడం చాలా కష్టము. ఏనుగు భయపడినంత వరకు చాలా గొప్పగా పోరాడుతుంది. భయపడితే వెనక్కి ఇమీడియట్గా పరిగెత్తుకొచ్చేసి సొంత సైన్యాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ఆనందపాలుడు ఎక్కిన ఏనుగు పారిపోయింది. ఇక్కడ సైనికులు ఏమనుకున్నారంటే ఆనందపాలుడు పారిపోతున్నాడు అనుకుని అతని వెనకాలే పరిగెత్తారు. సో గెలిచే యుద్ధము ఈ ఏనుగు వల్ల ఓడిపోయింది.
అండ్ మరి ఒక నెగిటివ్ ఏంటంటే మనకి ధనస్సు బాణాలు అనేవి విలువిద్య అనేది భారతీయ సైన్యంలో లేదు. అండ్ మనకి గిరిజనులు విలువిద్యలో ఆరితేరిన వాళ్ళు, కానీ గిరిజనులని యుద్ధంలోకి రానిచ్చే వాళ్ళు కాదు. క్షత్రియులు మాత్రమే ఈ యొక్క యుద్ధాల్లో పోరాడే వాళ్ళు. అదొక నెగిటివ్ అని చెప్పాలి. కుల వ్యవస్థ ప్రకారం క్షత్రియులు మాత్రమే యుద్ధంలో పోరాడాలి. రైట్, విలువిద్యని తెలిసినటువంటి గిరిజనులని యుద్ధంలోకి రానియకపోవడం వల్ల సునాయాసంగా రాజపుత్రులు ఓడిపోవడం జరిగింది. రైట్, ఇక్కడ ఓడిపోయి నష్టపోయి అత్యంత ఎక్కువ నష్టపరిహారాన్ని మహమ్మద్ గజ్నీకి చెల్లించాడు ఆనందపాలుడు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 1003లో నాగర్కోటలోని జ్వాలాముఖి దేవాలయంపై దాడి చేసి సంపదను దోచుకున్నాడు. అలాగే 1014లో స్థానేశ్వరంలోని శ్రీ చక్రస్వామి ఆలయంపై దాడి చేసి సంపదను దోచుకోవడమే కాక మూల విరాటుని ధ్వంసం చేశాడు. రైట్, 1018 మరియు 1019లలో కనోజ్ పై దాడి చేశాడు. రైట్, కనోజ్లో పరిపాలిస్తున్న రాజ్యం ప్రతిహార రాజ్యము. ఈ ప్రతిహార రాజ్యం యొక్క రాజు రాజ్యాపాలుడు. రైట్, ఈ రాజ్యాపాలుడు ఓడిపోవడం జరిగింది. సో సునాయాసంగా ఈ యొక్క కనోజ్ని దోచుకున్నాడు, ప్రతిహార రాజ్యాన్ని దోచుకున్నాడు. అయితే ఈ యొక్క ప్రతిహార రాజ్యపాలుడు రైట్ అసమర్థుడు కావడం వల్ల చందేల రాజవంశానికి చెందినటువంటి విద్యాధరుడు ఈ రాజ్యపాలాన్ని ఓడించి రాజ్యపాలను చంపేశాడు. చందేల విద్యాధరుడు రాజ్యపాలుని చంపివేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క రాజ్యపాలుని చందేల విద్యాధరుడు చంపేశాడో రైట్ గ్వాలియర్ పైన కలెంజర్ పైన మహమ్మద్ గజ్నీ దాడి చేశాడు. ఈ రెండు ప్రాంతాల్లో చందేల విద్యాధరను ఓడించడం జరిగింది. సో 2 సార్లు చందేల విద్యాధర ఓడిపోయి రైట్ నష్టపరిహారం చెల్లించాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చిట్ట చివరి మనకి అత్యధిక సంపద దొరికిన ప్రాంతం అంటే గుజరాత్ అని చెప్తాము. 1025-26లలో 16వ దండయాత్ర అని చెప్పాలి. 16వ దండయాత్ర రైట్ గుజరాత్ పై దాడి చేసి మొదటి భీముణ్ణి ఓడించడం జరిగింది. మొదటి భీముడు వచ్చేసి సోలంకి రాజవంశము. రైట్, గుజరాత్ పై దాడి చేసి సోలంకి వంశం చెందిన మొదటి భీముణ్ణి ఓడించాడు మహమ్మద్ గజ్నీ. ఇతను ఓడిపోయి పారిపోవడం జరిగింది. సో రాజు లేని కారణంగా సునాయాసంగా గుజరాత్ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సోమనాథ్ దేవాలయము. రైట్, సోమనాథ్ దేవాలయంను దాడి చేసి కొల్లగొట్టి అపార సంపదలను తీసుకెళ్లాడు. మనకి గుజరాత్లో ముఖ్య నగరాలు చూసినట్లయితే అనిహిల పాటక రాజధాని. దీని యొక్క ప్రస్తుత పేరు పటన్. రైట్, మనకి కాంబే, సోమనాథ్, సూరత్ ఈ 4 ప్రాంతాలని దోచుకున్నాడు. ఎందుకంటే రాజు పారిపోయాడు. మొదటి భీమేశ్వరుడు పారిపోవడం జరిగింది. సో ఈ 4 ప్రాంతాలను దోచుకున్నాడు. రైట్, గజ్నీ మహమ్మద్ టోటల్గా 17 దండయాత్రలు చేశాడు. అత్యధిక సంపద దొరికిన ప్రాంతం అంటే సోమనాథ్ లేదా గుజరాత్ దండయాత్ర, 16వ దండయాత్ర. రైట్, గజ్నీ మహమ్మద్ అతనితో పాటు వచ్చిన చరిత్రకారుడు అల్ బెరూని. రైట్, ఈ అల్ బెరూని అనేవాడు భారతదేశానికి వచ్చాడు. 10 సంవత్సరాలు ఇండియాలోనే ఉన్నాడు. సో అల్ బెరూని ఏమని పిలుస్తామంటే అల్ బెరూని. ఇతనిని మొదటి ముస్లిం ఇండాలజిస్ట్ అంటాము. అని పిలవడం జరుగుతుంది. అల్ బెరూని భారతదేశంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. సంస్కృతం నేర్చుకున్నాడు. వివిధ సంస్కృత గ్రంథాలని అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది. రైట్, అనువదించాడు. అలాగే యూక్లిడ్ ప్రిన్సిపల్స్
జామెట్రీ అనే గ్రంథం రాయడం జరిగింది గ్రీకు భాషలో. ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని యూక్లిడ్ గ్రీకు భాషలో రాశాడు. ఈ గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదించాడు అల్బెరుని. సంస్కృతములోకి అనువదించడం జరిగింది. రైట్, సంస్కృతంలో ఎంత గొప్ప పండితుడైతే మనకి గ్రీకు భాష నుంచి సంస్కృతంలోకి అనువదిస్తాడు. చాలా చక్కగా రాయబడింది ఈ గ్రంథము. అందుకే మనం ఏమంటున్నాం, అల్బెరుని మొట్టమొదటి ముస్లిం ఇండాలజిస్ట్ అని చెప్పేసి అంటాము. రైట్, ఇతను ఇండియా యొక్క చరిత్రని వివరిస్తూ కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. మనకి కితాబ్ ఉల్ హింద్కే మరి ఒక పేరు తారీఖ్ ఈ హింద్. తారీఖ్ ఈ హింద్ అన్న కితాబుల్ హింద్ అన్న ఒకటే, వేరు కాదు. తారీఖ్ అంటే డేట్, రోజువారీ కార్యక్రమాలు. రైట్, మనకి ఈ యొక్క పుస్తకాన్ని ఏమంటాం అంటే 11వ శతాబ్దం యొక్క అర్థము అని పిలుస్తాము. 11వ శతాబ్దం సంబంధించి ఏ అంశాలు కావాలన్నా మనకి ఇందులో కనిపిస్తాయి. అందుకే దీన్ని కితాబుల్ హింద్ 11వ శతాబ్దం అర్థము అని చెప్పేసి అంటాము. ఫిరదౌసి మరొక గొప్ప కవి. రైట్, మరొక గొప్ప కవి ఈ యొక్క మహమ్మద్ గజనీ ఆస్థానంలో నివసించాడు. ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఫిరదౌసి షానామా అనే గ్రంథం రచించాడు. అనేక గొప్ప కావ్యాలు ఇందులో రాయడం జరిగింది. చరిత్రకారులు ఇతన్ని హోమర్, తూర్పు దేశాల హోమర్ అని పిలిచారు. తూర్పు దేశాల హోమర్ అని పిలవడం జరిగింది. తూర్పు దేశాల హోమర్ అని చెప్పేసి పిలిచారు ఇతన్ని. రైట్, మనకి హోమర్ ఎవరయ్యా అంటే గ్రీకు ఇతిహాసాలైనటువంటి ఇలియడ్, ఒడిస్సీ అనే గ్రంథాలను రాసిన వ్యక్తి. ఇలియడ్, ఒడిస్సీ అనేటువంటి గ్రీకు ఇతిహాసాలు రాసిన వ్యక్తి. అతనితో కంపేర్ చేయబడ్డాడు ఫిరదౌసి. చాలా చక్కగా రాయడం జరిగింది అనమాట. ఓకే, ఫిరదౌసిని పారసిక భాషకు హోమర్ వంటి వాడు అని చెప్పేసి, తూర్పు దేశాల హోమర్ వంటి వాడు అంటారు. గజనీ ఆస్థానంలో మరొక ప్రముఖ కవి ఉద్బి. రైట్, ఇతను మహమ్మద్ గజనీ యొక్క రాజ్యము, మహమ్మద్ గజనీ యొక్క పరిపాలన గురించి తారీఖ్ ఈ యామినీ అనే గ్రంథం రచించాడు. మహమ్మద్ గజనీ యొక్క బిరుదు యామినుద్దౌలా. సో యామినుద్దౌలా గురించి రాశాడు కాబట్టి యామినీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది తారీఖ్ ఈ యామినీ అనేటువంటి గ్రంథంలో. రైట్, రోజువారీ కార్యక్రమాలు, మహమ్మద్ గజనీ ఆస్థానంలోని రోజువారీ కార్యక్రమాలు అన్నమాట. రైట్, తారీఖ్ ఈ యామినీ అనే గ్రంథంలో రాయడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంపై దాడి చేసినటువంటి మనకి మరి ఒక బిరుదు గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది, బహుత్ షికాన్. ఈ బహుత్ షికా అనేటువంటి బిరుదు గజనీ మహమ్మద్ యొక్క బిరుదు. గజనీ మహమ్మద్ యొక్క బిరుదు బహుత్ షికాన్. ఈ యొక్క పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గజనీ మహమ్మద్ సంబంధించి. రైట్, మహమ్మద్ గజనీ భారతదేశం పైన ఎందుకు దండయాత్ర చేశాడయా అంటే డబ్బు సంపాదించడం కోసం మాత్రమే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మద్ గోరీ దండయాత్రలు షాన్సీ బానీ వంశం చెందినటువంటి గోర్ రాజ్యంను పాలించిన గియాజుద్దీన్ సోదరుడే మహమ్మద్ గోరీ. షాన్సీ బానీ వంశానికి చెందిన గోర్ రాజ్యంకి పరిపాలించిన రాజు గియాజుద్దీన్. ఆ గియాజుద్దీన్ సోదరుడే మహమ్మద్ గోరీ. ఇతనికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, ముజుముద్దీన్ మహమ్మద్ బిన్ సామో, ముజుముద్దీన్ మహమ్మద్ బిన్ సామో, షిహాబుద్దీన్ మహమ్మద్ గోరీ అనే బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. రైట్, సోదరుడైన గియాజుద్దీన్ గజనీ పైన దాడి చేసి గజనీని ఆక్రమించుకున్నాడు. రైట్, గజనీని ఆక్రమించిన తర్వాత ఆ ప్రాంతంలో గోరీని, మహమ్మద్ గోరీని తన ప్రతినిధిగా, తన రాజప్రతినిధిగా పెట్టాడు. మనం రాజప్రతినిధి అంటే గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సామ్రాజ్యం స్థాపించాలని దాడులు ప్రారంభించాడు మహమ్మద్ గోరీ. మహమ్మద్ గజనీ ఏమో ఇండియా పైన దాడులు చేయడం గల కారణం సంపద అయితే, ఇతను మాత్రము రాజ్య స్థాపన అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, సామ్రాజ్య స్థాపన గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఎప్పుడైతే గియాజుద్దీన్ అనేవాడు గజనీలో మహమ్మద్ గోరీని ప్రతినిధిగా పెట్టాడో అప్పుడు అక్కడ
ఆయన ఉన్న సంపదను చూశాడు. భారతదేశం నుంచి మహమ్మద్ గజనీ తెచ్చిన సంపద చూశాడు. ఓహో, భారతదేశంలో ఇంత సంపద ఉందా, ఖచ్చితంగా నేను భారతదేశాన్ని పరిపాలించాల్సిందే అని భావించి భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. మహమ్మద్ గోరీ మొదటి దండయాత్ర 1175లో ముల్తాన్పై జరిగింది. ముల్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మహమ్మద్ గోరీ తన మొదటి దండయాత్ర ముల్తాన్పై చేశాడు, ముల్తాన్ని ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ గుజరాత్ పైన దాడి చేయడం జరిగింది. మహమ్మద్ గజాని భారతదేశం పైన దాడి చేసినప్పుడు అత్యధిక సంపద ఎక్కడ దొరికిందండి? గుజరాత్లో. కాబట్టి ఇతను గుజరాత్ను చూస్ చేసుకున్నాడు. మహమ్మద్ గజనీకి ఎక్కువ సంపద దొరికింది గుజరాత్లో, కాబట్టి మహమ్మద్ గోరీ గుజరాత్ వైపు వచ్చాడు. 1178లో భారత్ను జయించాలన్న ప్రయత్నంలో భాగంగా సోలంకి పాలకుడైన రెండవ భీమా చేతిలో అబూ పర్వతం వద్ద జరిగిన యుద్ధంలో ఓటమి చెందాడు. ఇక్కడ సింపుల్ గా చూసినట్లయితే మౌంట్ అబూ యుద్ధం అని చెప్పాల్సి ఉంటుంది. 1178లో మౌంట్ అబూ యుద్ధంలో రెండవ భీమా చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ చూడండి, మనకు రెండవ భీమా ఓడించాడంటే కాదు, రెండవ భీముడు మైనర్, రైట్. అతని యొక్క మదర్ వచ్చేసి నాయకీదేవి. ఈ నాయకీదేవి సైన్యాన్ని నడిపించింది. మౌంట్ అబూ పర్వతం వద్ద నాయకీదేవి మహమ్మద్ గోరీని ఓడించింది. చాలా దారుణంగా గాయపడ్డాడండి. కనీసం లేచి నిలవలేనంతగా గాయపడ్డాడు. రైట్. ఈ యొక్క నాయకీదేవి చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటంటే ఇతన్ని చంపకుండా క్షమించి వదిలేసింది. ఈమె చేసిన తప్పు భారతదేశ చరిత్రనే మార్చేసింది. రైట్. ఈ నాయకీదేవి మహమ్మద్ గోరీని ఓడించింది. కనీసము లేచి నిలబడలేనందుగా గాయపడ్డాడు. రైట్. నాయకీదేవి క్షమించి ఇండియా నుంచి పంపించేసింది అతన్ని. సో ఈమె చాలా క్షమించరానంత తప్పు చేసింది. ఎందుకంటే అతను తర్వాత కాలంలో దాడి చేసి భారతదేశాన్ని తన అధీనంలో తీసుకున్నాడు. భారతదేశ చరిత్ర మారిపోయింది. ఇస్లాం రాజ్యం ఇండియాకి రావడానికి ఒక తప్పిదంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నాయకీదేవి చేసింది. ఒక నీళ్లు మోసే బానిస మహమ్మద్ గోరీని మోసుకెళ్ళిపోయాడు. రైట్. అతను రికవర్ అయిన తర్వాత గుజరాత్ వైపు దండెత్తిలేదు. రైట్. కనీసము 20 సంవత్సరాల వరకు గుజరాత్ రావాలంటే అతను ఆలోచించిన పరిస్థితి. రైట్. నాయకీదేవి చనిపోయిన తర్వాతే మళ్ళీ ఆయన గుజరాత్లో అడుగుపెట్టాడు. 20 సంవత్సరాలు గుజరాత్ రాకుండా భయం పెట్టింది ఈమె. క్రీస్తు శకం 1179లో పంజాబ్ పై, 1181లో ఖుస్రు మాలిక్ పై దాడి చేశాడు. రైట్. 1185లో పంజాబ్లోని సియాల్ కోటను, 1186లో లాహోర్లను జయించాడు. అంటే దక్షిణం వైపు విఫలమయ్యాడు కాబట్టి ఉత్తరం వైపు ఫోకస్ చేసి ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. 1179లో పంజాబ్, 1181లో ఖుస్రు మాలిక్ పై దాడి చేశాడు. 1185లో పంజాబ్లోని సియాల్ కోటను ఆక్రమించుకున్నాడు. 1186లో లాహోర్ని జయించాడు. రైట్. మనకి బఠిండా అనే ప్రాంతం పైన దాడి చేసి బఠిండాని ఆక్రమించాడు. ఈ బఠిండా ప్రాంతం అనేది పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సరిహద్దు ప్రాంతము. సో ఈ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం, పటిష్టం చేసుకోవడం కోసం పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీతో యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనకి మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకి మొదటి పృథ్వీరాజ్ కాదు, మూడవ పృథ్వీరాజ్ అని చెప్పాల్సి ఉంటుంది. మూడవ పృథ్వీరాజ్తో యుద్ధం చేయడం జరిగింది బఠిండా ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసము. రైట్. మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. రైట్. ఇక్కడ జరిగిన యుద్ధమే మొదటి తరైన్ యుద్ధం. తరైన్లో జరిగింది కాబట్టి తరైన్ యుద్ధం, మొదటిది కాబట్టి మొదటి తరైన్ యుద్ధం. ఓకే. తరైన్ యొక్క పాత పేరు స్థానేశ్వర యుద్ధము. రైట్. ఈ యుద్ధంలో కూడా చాలా దారుణంగా మహమ్మద్ గోరీ ఓడిపోయాడు. చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. రైట్. అతను కూడా మరొకసారి దారుణంగా గాయపడ్డాడు. కనీసం లేచి నిలబడలేనంతగా గాయపడ్డాడు. ఈ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ కూడా చాలా పెద్ద తప్పిదం చేశాడు.
రైట్. అతను కొద్దిగా జాలి గుణం ఎక్కువ, క్షమించి పంపించేశాడు. కానీ అది చాలా పెద్ద తప్పైంది. రైట్. మహమ్మద్ గోరీని క్షమించి పంపించి వేశాడు. ఒక నీళ్లు మోసే బానిస మహమ్మద్ గోరీని గజనీ ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఒకవేళ అక్కడే చంపేసి ఉంటే మనకి భారతదేశానికి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మనకి పృథ్వీరాజ్ చౌహాన్ మరియు నాయకీదేవి ఎందుకు అలా చేశారు అంటే రాజపుత్రులు నైతిక విలువలకు పాటించారు. యుద్ధంలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు రాజపుత్రులు. యుద్ధంలోనూ మరియు ప్రేమలోనూ నైతిక విలువలు పాటించాల్సిన అవసరం లేదు. నైతిక విలువలు పాటిస్తే త్యాగం చేయాల్సి వస్తుంది. రైట్. యుద్ధంలోనూ ప్రేమలోనూ నైతిక విలువలు పాటించకూడదు. పాటిస్తే నువ్వు త్యాగమే చేయాల్సి ఉంటుంది. అది రాజ్యమైనా, అది ప్రేమికురాలు లేదా ప్రేమికుడైనా త్యాగమే చేయాల్సి ఉంటుంది. రైట్. మనకి యుద్ధంలో నైతిక విలువలు పాటించారు రాజపుత్రులు. రైట్. ఎవరిపై దాడి చేయరయ్యా వీళ్ళు అంటే మనకి ఎవరైతే దారుణంగా గాయపడి కనీసం లేచి నిలబడలేరో వాళ్ళపైన రాజపుత్రులు దాడి చేయరు. రెండవది, ఆడవాళ్ళపైన దాడి చేయరు. రైట్. వికలాంగులపైన దాడి చేయరు. యుద్ధంలో వికలాంగులు వచ్చినా క్షమించి పంపించేస్తారు, ఆడవాళ్ళు వచ్చినా క్షమించి పంపేస్తారు. రైట్. దారుణంగా గాయపడి కనీసం లేచి నిలబడలేకుండా కత్తి పట్టుకునే వాళ్ళని కూడా క్షమించి పంపిస్తారు. ఈ నాయకీదేవి మరియు మూడవ పృథ్వీరాజ్ ఇద్దరు కూడా యుద్ధంలో నైతిక విలువలు పాటించారు. మనకి యుద్ధంలోనూ ప్రేమలోనూ నైతిక విలువలు ఉండకూడదు. మనకి ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలోనే నైతిక విలువలు లేకుండా పోయినాయి. రైట్. ఆ కాలం రాజపుత్రులే నైతిక విలువలు పాటించారు. మనకి రివర్స్లో నడుస్తుంది అనమాట. రైట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతను మహమ్మద్ గోరీ పారిపోవడం జరిగింది. రైట్. 9 నెలల తర్వాత రిటర్న్ వచ్చేసాడు మహమ్మద్ గోరీ. 9 నెలల తర్వాత 1192లో గోరీ మరొకసారి మూడవ పృథ్వీరాజ్ చౌహాన్తో తలపడ్డాడు. ఇదే రెండవ తరైన్ యుద్ధము. ఈ రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి చంపేయడం జరిగింది. రైట్. ఢిల్లీని మరియు అజ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. రైట్. అజ్మీర్ ప్రాంతంని పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కుమారుడికి ఇవ్వడం జరిగింది. సో మహమ్మద్ గోరీకి ప్రతినిధిగా పృథ్వీరాజ్ చౌహాన్ కుమారుడు పరిపాలించాడు. కానీ తర్వాత కాలంలో వీళ్ళు రణతంబోర్కి పారిపోవడం జరిగింది. రైట్. ఐబక్ అనేవాడు ఈ యొక్క అజ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో రణతంబోర్కి పారిపోవడం జరిగింది. రైట్. మనం ఇక్కడ ఒక బుక్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది, చాంద్ బర్దాయ్. ఈ చాంద్ బర్దాయ్ అనే వ్యక్తి పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం రాయడం జరిగింది. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథము రాయడం జరిగింది. పృథ్వీరాజ్ యొక్క జీవిత చరిత్ర. ఈ గ్రంథంలో ఏం చెప్పాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ రాణి సంయుక్తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ రాణి సంయుక్త వచ్చేసి కనోజ్ యొక్క రాజు రైట్ జయచంద్రుడి యొక్క కుమార్తె. రైట్. జయచంద్రుడు పృథ్వీరాజ్ యొక్క శత్రువు. తన తండ్రి అనుమతి లేకుండా పృథ్వీరాజ్ చౌహాన్తో పెళ్లి చేసుకొని జరిగింది. సో అది అవమానము. రైట్. రాజపుత్రులందరూ కూడా రాజస్థానానికి వచ్చారు. స్వయంవరం స్టార్ట్ అయిపోయింది. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చేసి ఎవరికి చెప్పకుండా రాణి సంయుక్తని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకొని జరిగింది. సో అది జయచంద్రుడికి అవమానము. రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీకి సహాయం చేయడం జరిగింది. రైట్. సో అలా మహమ్మద్ గోరీ రెండవ తరైన్ యుద్ధంలో విజయం సాధించాడు. క్రీస్తు శకం 1194 సంవత్సరంలో గహద్వాలా జయచంద్రుడి పైన దాడి చేసి చాందావార్ యుద్ధంలో ఓడించాడు. మనకి చూడండి, ఈ జయచంద్రుడు అనే వ్యక్తి మహమ్మద్ గోరీకి 1192లో సపోర్ట్ చేశాడు. 2 సంవత్సరాల్లో ఇతనిపై దాడి జరిగింది. అంటే దూరదృష్టి లేని వాళ్ళు రాజపుత్రులు. ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి రాజ్యం ఏంది? గహద్వాలా వంశమే, కనోజ్ వంశం. ఈ మాత్రం ఆలోచించకుండా రాజపుత్రులు బ్లైండ్గా విదేశీయులకు సపోర్ట్ చేయడం వల్ల విదేశీయులు భారతదేశంలో రాజ్యం ఏర్పాటు చేయగలిగారు. తురుష్క రాజ్యం ఏర్పాటు చేయగలిగారు. రైట్. బహువుద్దీన్ టుగ్రల్, కుతుబుద్దీన్ ఐబక్ వంటి సమర్థవంతమైన సేనానులతో ఇతర ప్రాంతాలని ఆక్రమించడం జరిగింది. ఈ సమయంలో బక్తియార్ ఖిల్జీ బెంగాల్లో బీహార్ ప్రాంతంలో చివరి పాలకుడైన లక్ష్మణసేనుని అతన్ని
అతని దగ్గర నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారనమాట. మనకి లక్ష్మణసేనుడు యుద్ధం చేయకుండానే పారిపోయాడు. జస్ట్ 18 మందితో ఈ యొక్క బక్తియార్ ఖిల్జీ బెంగాల్ బీహార్ని ఆక్రమించుకున్నాడు. 1203లో తన సోదరుడు మరణంతో గోర్ ప్రాంతానికి మహమ్మద్ గోరీ రాజయ్యాడు. గియాజుద్దీన్ చనిపోయాడు. గియాజుద్దీన్ చనిపోవడం వల్ల మహమ్మద్ గోరీ రాజ్యానికి రాజయ్యాడు. సో భారతదేశంలో తను జయించిన ప్రాంతాలకు ఐబక్ని ప్రతినిధిగా నియమించడం జరిగింది. రైట్. 1205లో మహమ్మద్ గోరీ చివరి దండయాత్ర భారతదేశంపై జరిగింది. కారణం వచ్చేసి ఇండియాలో హిందూ కొక్కర్లు మరియు షియా ముస్లింలు ఈ యొక్క మహమ్మద్ గోరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. హిందూ కొక్కర్లు అనేది ఒక హిందూ తెగ. రైట్. షియా ముస్లింలు. మహమ్మద్ గోరీ వచ్చేసి సున్నీ మతస్థుడు. రైట్. కొక్కర్ల రాజైన రాయ్సాల్ లాహోర్ని ఆక్రమించడంతో అతన్ని జీలం చినాబ్ నదుల మధ్య ఓడించడం జరిగింది. రైట్. కొక్కర్ల తిరుగుబాటు షియా ముస్లింల తిరుగుబాటు అని చేశాడు సక్సెస్ఫుల్గా. కానీ 1206లో గుర్తు తెలియని కొక్కర్ల చేత చంపబడ్డాడు. 1206లో గుర్తు తెలియని కొక్కర్ల చేతన చంపబడ్డాడు మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ మరణంతో ఢిల్లీ ప్రాంతానికి గవర్నర్గా నియమించబడిన కుతుబుద్దీన్ ఐబక్ ఇతర ప్రాంత గవర్నర్లను ఓడించి స్వతంత్ర మహమ్మదీయ పాలన ప్రారంభించాడు. రైట్. ఇతని పాలనే మనం ఏమంటామంటే బానిస వంశం అంటాం, లేదంటే ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పేసి అంటాం. ఐబక్ ప్రారంభించిన సామ్రాజ్యము బానిస వంశ పాలనగా ఢిల్లీలో కొనసాగింది. రైట్. బానిస వంశం తర్వాత ఢిల్లీని 4 రాజవంశాల వారు 1526 వరకు పరిపాలన సాగించడం జరిగింది. రైట్. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన వంశమే బానిస వంశము. దీన్నే మనం ఏమని పిలుస్తామయ్యా అంటే ఢిల్లీ సుల్తానులు అని పిలుస్తాము. ఢిల్లీ సుల్తానుల యుగము అని పిలుస్తాము. రైట్. మొత్తం 5 రాజవంశాల వారి ఢిల్లీ సుల్తాన్ల యుగంలో పరిపాలించడం జరిగింది. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. 1526 వరకు. రైట్. 1206 నుండి 1526 వరకు దాదాపు 320 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించారు ఈ 5 వంశాల వారు. రైట్. ఇది మనకు తురుష్కుల యొక్క దండే. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, ఇక్కడ మహమ్మద్ గోరీ యొక్క బిరుదు జహాన్ సోజ్ మహమ్మద్ గోరీ యొక్క బిరుదు. రైట్. మనకి ఈ టాపిక్ నుంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ మొదటి దండయాత్ర దేనిపైన, మహమ్మద్ గజనీ యొక్క మొదటి దండయాత్ర దేనిపైన, అతి ముఖ్యమైన దండయాత్ర రెండవ వైహిందూ యుద్ధం ఆనందపాల 1008, అలాగే 16వ దండయాత్ర పైన అడిగే అవకాశం ఉంది. అలాగే అల్బెరుని, హుద్బీ, ఫిరదౌసి 3 కవులు వాళ్ళ గ్రంథాల గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అండ్ ఇతని యొక్క బిరుదు మహమ్మద్ గోరీ యొక్క బిరుదు గురించి అడిగే అవకాశం ఉంది. జహాన్ అంటే ప్రపంచం, సోజ్ అంటే తగలబెట్టినవాడు, ప్రపంచాన్ని తగలబెట్టినవాడు అని అర్థం. రైట్. ఇది మనకి తురుష్కుల యొక్క దండయాత్ర. థ్యాంక్ యూ.